పక్షుల గ్రామంలో గత 2 రోజులుగా చల్లటి చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం చాలా చల్లగా, గజగజ వణికించేలా ఉంది. పక్షులన్నీ ఇళ్లల్లోనే ఉండిపోయాయి. కాని తుని పిచ్చుక ఇంట్లో మాత్రం సరుకులు నిండుకోవడంతో ఆమె కొద్దిగా దిగులుగా ఆలోచిస్తూ కూర్చునుంది. అప్పుడే ఆమెను పలకరించడానికి కుహుబాతు, లూసీ పావురం మరియు చోటు చిలుక అక్కడికొచ్చారు. ఏంటి తుని, వాతావరణం బయట ఇంత చల్లగా ఆహ్లాదకరంగా ఉంటే నువ్వు లోపల కూర్చొని అలా దీనంగా ఆలోచిస్తున్నావు? నీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్లున్నావు. పిల్లలు కూడా సైలెంట్ గా ఉన్నారు. ఏమైంది? అవును లూసీ, ఈ ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఈ చలికాలంలో బయటికి వెళ్లి గింజలు ఏరుకుద్దామన్నా ఎక్కడా ఏమీ దొరకడం లేదు. నా దగ్గర ఉన్న డబ్బులు కూడా పూర్తిగా నిండుకున్నాయి. రోజులు ఎలా గడపాలో అర్థం కావడం లేదు. పిల్లలకి ఆకలేస్తే ఏం పెట్టాలో తెలియక నాకే బాధగా ఉంది. అయ్యో తుని, నీకు కష్టం వస్తే మేమున్నాం కదా. మనమంతా ప్రాణ స్నేహితులం. బాధొస్తే ఒకరికొకరు చెప్పుకోవాలి కానీ ఇలా ఒంటరిగా కూర్చొని దిగులు పడకూడదు. డబ్బులు లేవని ఎందుకు భయం? నీ చేతుల్లో ఎంత అద్భుతమైన వంట నైపుణ్యం ఉందో మర్చిపోయావా ఏంటి? నువ్వు ఏది వండినా అమృతంలా ఉంటుంది. చూడు, చెప్పింది 100% నిజంతోనే. మొన్న నా పుట్టినరోజుకి నువ్వు చేసిన వంటలు తిని ఊరంతా మెచ్చుకున్నారు. నీకు వంట బాగా వచ్చు. దాన్ని ఉపయోగించి నువ్వు ఒక చిన్న వుడ్ స్టాల్ ఎందుకు పెట్టకూడదు? ఈ చల్లటి కాలకి అందరికి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. వంటొచ్చు కానీ దాన్ని వ్యాపారంగా మార్చే ధైర్యం నాకు లేదు కుహు. పైగా వ్యాపారం అంటే పెట్టుబడి కావాలి కదా. సరుకులు కొనడానికి నా దగ్గర ₹1 కూడా లేదు. నూనె, పిండి, గ్యాస్ అన్నీ కొనాలి కదా. పెట్టుబడి గురించి నువ్వు ఆలోచించుకుతుని, దానికి నేనున్నాను. నా కిరాణా షాప్ నుండి నీకు వ్యాపారానికి కావలసిన సరుకులన్నీ నేను ముందుగా అప్పుగా ఇస్తాను. నీ వ్యాపారం లాభాల్లోకి వచ్చాక నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చెయ్యి. నువ్వు నీకు బాగా వచ్చిన పునుగులు వ్యాపారం మొదలుపెట్టు. ఈ చలికి కరకరలాడే పునుగులైతే ఊరంతా వచ్చి కొంటారు. నిజంగానే లూసీ, నువ్వు సరుకులిస్తావా? నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. అయితే నేను కమ్మటి పుల్లటి పిండితో లోపల మెత్తగా, బయట కరకరలాడే అద్భుతమైన పునుగులు వేస్తాను. దానికి కాంబినేషన్గా నా స్పెషల్ పల్లీల చట్నీ గట్టిగా చేస్తాను. భలే ఐడియా తున్నాయి. అయితే బండి ఎక్కడ పడతావు? నా చెరువు గట్టున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా. అక్కడ పచ్చటి గడ్డ మీద ఆ చెట్టు నీడలో నీ బండి పెట్టుకో. ఆ ప్రదేశం భలే ప్రశాంతంగా ఉంటుంది. ఊరు జనమంతా అక్కడికి వస్తారు. నేను కూడా నీకు తోడుగా అక్కడే ఉంటాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. కష్టకాలంలో మీలాంటి స్నేహితులు తోడుంటే కొండంత ధైర్యం వస్తుంది. నేనిప్పుడే వెళ్ళి నా పాత చెక్క బండిని శుభ్రం చేసి పునుగుల పిండి, చట్నీ అన్నీ సిద్ధం చేసుకుంటాను. ఈరోజే బండి స్టార్ట్ చేద్దాం. అలా సాయంత్రం 4 గంటలయ్యింది. వాతావరణం మరింత చల్లబడింది. కుహుబాతు చెరువు కట్టున తుని పిచ్చుక తన చిన్న చెక్క బండిని ఏర్పాటు చేసింది. బండి మీద ఒక పెద్ద ఇనుప కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేస్తుంది. పక్కనే పల్లీల చట్నీ గిన్నె సిద్ధంగా ఉంది. తునయ్య, అంతా సిద్ధమేనా? వాతావరణం భలే సెట్ అయ్యింది. సాయంత్రం వాకింగ్ కి వచ్చే పక్షులంతా ఖచ్చితంగా ఎటువైపే వస్తారు. అవును కుహు, నూనె బాగా కాగింది. మీరందరూ ఇచ్చిన ధైర్యంతోని నేను నా మొదటి వ్యాపారం మొదలు పెడుతున్నాను. అంతా మంచి జరగాలి. తుని పిచ్చుక ఆ పుల్లటి పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా అల్లం తురుము వేసి బాగా కలిపి గుండ్రంగా చిన్న చిన్న పునుగులు మరుగుతున్న నూనెలో వేసింది. చుయ్యి అనే అద్భుతమైన శబ్దం వస్తూ పునుగులు ఎర్రగా వేగుతున్నాయి. ఆ కమ్మటి వాసన చల్లటి గాలిలో కలిసి ఊరంతా వ్యాపించింది. బుజ్జి పిచ్చుక సంతోషంగా, అమ్మా, నువ్వు వేస్తున్న వేడి వేడి పునుగుల వాసనకి నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ముందు నాకొక ప్లేట్ ఇవ్వమ్మా. ఇదిగో బుజ్జి, ఈ తొలివాయి నీకే. చట్నీ అద్దుకుని నెమ్మదిగా తిను, కాలిపోతాయి. ఆ దారిన వెళ్తున్న చోటు చిలుక వాళ్ళ అబ్బాయి బన్ను ఆ వాసనకు ఆగిపోయి నేరుగా బండి దగ్గరకొచ్చారు. అరెరెరె, తుని, ఏంటిది? ఈ చల్లటి గాలికి ఎక్కడో అద్భుతమైన వంట అవుతున్నట్లుందే అనుకున్నాను. అది నీ బండి దగ్గర నుండే వస్తుందా? వాసన గుమగుమలాడిపోతుంది. చెరువు కట్టిన ఈ వాతావరణంలో పునుగుల బండి పెట్టాలన్న నీ ఆలోచన చాలా బాగుంది. త్వరగా మాకు 2 ప్లేట్లు ఇవ్వు. రా చెటు. అవును, ఈ రోజే కొత్తగా పునుగుల బండి స్టార్ట్ చేశాను. ఈ చలికి వేడి వేడిగా పునుగులు తింటే హాయిగా ఉంటుందని లూసీ ఇచ్చిన సలహాతో ప్రారంభించాను. రా, నువ్వే టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు. తుని పిచ్చుక ఒక ఆకు ప్లేట్లో 10 పునుగులు వేసి పైన గట్టి పల్లీల చట్నీ వేసి చోటు చిలుకకి ఇచ్చింది. చోటు చిలుక ఒక పునుగు నోట్లో పెట్టుకుంది. చోటు చిలుక తిని ఆనందంగా, వావ్ తుని, నీ చేతుల్లో నిజంగా మ్యాజిక్ ఉంది. బయట ఎంత కరకరలాడుతుందో, లోపల ఎంత సాఫ్ట్ గా ఉందో. ఆ ఉల్లిపాయల క్రంచ్, పచ్చిమిర్చి ఘాటు, దానికి తోడు ఆ పల్లీల చట్నీ రుచి, అబ్బా, నా నాలుక స్వర్గంలో తేలియాడుతుంది.
వన్నచిలుక నోరు నిండా తింటూ, తుని అంటే ఆ పల్లి చట్నీలో పునుగులు ముంచుకొని తింటుంటే అచ్చం స్వర్గంలో తేలుతున్నట్లే ఉంది. నాకు ఇంకో ప్లేట్ కావాలి. ఆ వాసనకి లూసీ పావురం, మహీగ్రద్ద మరియు ఊరి పక్షులన్నీ ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నాయి. భలే పని చేసావు తురి. ఈ సాయంత్రం వేళ చెరువు కట్టున కూర్చొని ఈ వేడి పురుగులు తింటుంటే ఎంత హాయిగా ఉందో. వాతావరణం, నీ వంట కలయిక చాలా అద్భుతంగా కుదిరింది. నా కోసం ఒక 2 ప్లేట్లు కట్టు, ఇంటికి తీసుకెళ్తాను. నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వుతుని. నేనిచ్చిన సరుకులతో ఇంత అద్భుతమైన పునుగులు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. రోజు సాయంత్రం నా కిరాణా షాపు కట్టేశాక ఇక్కడికొచ్చి నా అలసట తీర్చుకుంటాను. తుని పిచ్చుక కంగారుగా, ఆ అందరికీ ఇస్తాను. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. నా దగ్గర ఉన్నది చిన్న కడాయి. నేనొక్కదాన్ని పిండి కలుపుతూ పురుగులు వేస్తూ చట్నీ వడ్డిస్తూ ఉండేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. పర్లేదులే తుని. మంచి రుచికరమైన ఆహారం కోసం ఎంతసేపైనా ఎదురు చూడొచ్చు. కానీ నీకు మాత్రం శ్రమ బాగా ఎక్కువ అవుతున్నట్లుంది. ఇలా ఒక్కదానివే రోజు మొత్తం నిలబడి అన్ని మీరే చేస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. నీకు కొంచెం సహాయం ఉంటే బాగుంటుంది. అక్కడికి దర్జాగా నడుచుకుంటూ చిచ్చుకాకి వచ్చింది. ఆమెకు వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. బండి దగ్గర ఉన్న రద్దీని, తుని పడుతున్న కష్టాన్ని ఆమె గమనించింది. హలో మిత్రులారా, అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఆహా, పునుగుల వాసన అదృశ. తునే, నువ్వు వ్యాపారం మొదలు పెట్టావా? చాలా సంతోషం. కానీ ఏంటి జనం అంత క్యూలో ఉన్నారు? నువ్వు ఒక్కదానివే అంతమందికి వడ్డేస్తూ చెమటలు కక్కుతున్నావు. చాలా అలసిపోయినట్లున్నావు. అవును చిచ్చు, ఊరి జనం అందరికీ నా పునుగులు నచ్చడంతో అందరూ ఒకేసారి వచ్చారు. నాకేమో చేతులు చాలడం లేదు. పిండి కలపాలా, పునుగులు వేయాలా, లేక చట్నీ వడ్డించాలో అర్థం కావడం లేదు. నా కడాయి కూడా చాలా చిన్నది. ఒకేసారి 10 పునుగులు మాత్రమే పడుతున్నాయి. చిచ్చుకాకి నవ్వుతూ, తునే, నీకు వంట బాగా వచ్చు, కానీ వ్యాపారాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియడం లేదు. ఎంత పెద్ద గొప్పను ఒక్కదానివి హ్యాండిల్ చేయడం కష్టం. నీకు ఒక భాగస్వామి అవసరం. నేను నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను. ఏమంటావు? ఏంటి చిచ్చు నీ ఆఫర్? తునికి ఎలా సహాయం చేద్దామనుకుంటున్నావు? నీకేమైనా కొత్త ఐడియా వచ్చిందా? అవును చట, నా దగ్గర సిటీ నుండి తెచ్చిన ఒక పెద్ద ఇనుప కడాయి ఉంది. అందులో ఒకేసారి 50 పునుగులు వేయొచ్చు. నేను ఆ కడాయి తీసుకొని వస్తాను. అంతేకాదు, నేను స్పెషల్ గా నా తోటలో పండిన పుదీనా, కొత్తిమీరలతో కారంగా గ్రీన్ చట్నీ కూడా నా ఇంట్లో తయారు చేసి తీసుకొని వస్తాను. తోనే, నువ్వు కేవలం పునుగులు వేయడం మీద దృష్టి పెట్టు. నేను నీ పక్కనే ఉండి కస్టమర్లకు చట్నీ వడ్డించడం, జనాన్ని మేనేజ్ చేయడం, డబ్బులు తీసుకోవడం చూసుకుంటాను. వచ్చిన లాభాన్ని ఇద్దరు సమానంగా పంచుకుందాం. దీన్నే కార్పొరేట్ పార్ట్నర్షిప్ అంటారు. ఓకేనా? చిన్నుకాకి సంతోషంగా, అవును తుని అంటే మా అమ్మ చేసే పుదీనా చట్నీ, మీరు చేసే వేడి వేడి పునుగులు కలిస్తే ఈ ఊర్లో అందరికీ పండుగే. తుని పిచ్చుక ఆనందంతో, నిజంగానా చిచ్చు? ఇది చాలా గొప్ప సహాయం. నాకు చేదోడు వాదోడుగా ఒకరుంటే అంతకంటే అదృష్టం ఏముంది? నీకు వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. పైగా నా పల్లి చట్నీకి తోడుగా నీ పుదీనా చట్నీ కలిస్తే కస్టమర్లకు మరింత వెరైటీ దొరుకుతుంది. నీ భాగస్వామ్యానికి నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. ఇక మరుసటి రోజు నుండి తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. చిచ్చుకాకి తెచ్చిన పెద్ద కడాయిలో తుని పిచ్చుక వేగంగా ఎర్రగా పునుగులు వేస్తుంది. పక్కనే చిచ్చుకాకి నిలబడి కస్టమర్లను పలకరిస్తూ 2 రకాల చట్నీలు వడ్డిస్తోంది. రండి రండి, తుని చిచ్చు స్పెషల్ పునుగుల సెంటర్ కి స్వాగతం. కరకరలాడే పునుగులు, దానికి తోడు 2 రకాల స్పెషల్ చట్నీలు. పల్లి చట్నీ కావాలా, పుదీనా చట్నీ కావాలా? మహిగారు, ఇదిగో మీ ప్లేటు. మహిగ్రద్ద తింటూ ఆనందంగా, అద్భుతం చిచ్చు. నువ్వు తెచ్చిన ఈ పుదీనా చట్నీ పులుపు, కారం, తుని పల్లి చట్నీ కమ్మదనం, ఈ 2 కలిపి పునుగులు తింటుంటే అసలు రుచి డబల్ అయిపోయింది. మీ ఇద్దరి జోడి భలే కుదిరింది. నిజమే మహిగారు, నిన్న తుని ఒక్కతే ఎంత కష్టపడిందో నేను చూశాను. ఈ రోజు చిచ్చుకాకి సహాయం చేయడంతో వ్యాపారం చాలా ప్రశాంతంగా వేగంగా సాగుతుంది. ఎవరికి ఎదురు చూసే పని లేకుండా వేడివేడిగా పునుగులు అందరికీ దొరుకుతున్నాయి. అవును తుని, చిచ్చు, మీ ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇలా కలిసి పని చేయడం చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఇద్దరి నైపుణ్యాలు కలిస్తే రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీ బండి నిరూపించింది. అసలు జనం ఈ రోజు నిన్నటి కంటే రెట్టింపు వచ్చారు. అదంతా చిచ్చు ఆలోచన చోటు. తను ఈ పెద్ద కడాయి తేకపోతే నేను ఈ రోజు కూడా ఇబ్బంది పడేదాన్ని. తను చాలా చక్కగా కస్టమర్లతో మాట్లాడుతూ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తుంది. నాకు అస్సలు అలసట అనిపించడం లేదు. నువ్వు మరీ అంత పొగడకుతూనే, నీ చేతి వంటలో ఉన్న రుచే జనాన్ని ఇక్కడికి రప్పిస్తుంది. నేను కేవలం నీకు చేదోడు వాదోడుగా ఉన్నానంతే. నీలాంటి మంచి మనసున్న స్నేహితురాలతో కలిసి పని చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలా సాయంత్రం వ్యాపారం ముగిసిన తర్వాత తుని మరియు చిచ్చు కలిసి
ఆ రోజు వచ్చిన డబ్బులను లెక్క పెట్టుకున్నారు. గల్లా పెట్టె నిండా డబ్బులున్నాయి. ఇద్దరి ముఖాల్లో సంతోషం వెల్లువిరుస్తుంది. చూసావా అతని, మన ఇద్దరి కష్టానికి ఎంత మంచి ప్రతిఫలం దొరికిందో. ఇదిగో లాభాల్లో నీకు సగం, నా సగం. ఆ, ఇలా రోజు కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేస్తే మనకి ఎలాంటి డోకా ఉండదు. మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. చాలా చాలా థ్యాంక్స్ చిచ్చు. కుహు లూసీ ఇచ్చిన ధైర్యంతో నేను బండి మొదలు పెట్టాను. నువ్విచ్చిన భాగస్వామ్యంతో నా పేదరికం పూర్తిగా దూరమైంది. ఈ డబ్బుతో రేపు లూసీ కిరాణా అప్పు తీర్చేస్తాను. నాకిప్పుడు నా జీవితం మీద చాలా నమ్మకం వచ్చింది. మహిగ్రద్ద నవ్వుతూ, చూసారా మిత్రులారా, ఒకరికి కష్టం వస్తే ఒకరు ఎలా సహాయం చేసుకున్నారో. కుహు స్థలం ఇచ్చింది, లూసీ సరుకులిచ్చింది, చిచ్చుకకి తన వ్యాపార నైపుణ్యాన్ని జోడించింది, తుని తన వంటతో అందరినీ మెప్పించింది. ఒకరు ఒంటరిగా సాధించలేనిది అందరూ కలిస్తే ఎంత లాభంగా సాధించొచ్చో మీరే నిదర్శనం. నిజమే మహిగ్రద్ద గారు, మనం ఎప్పుడు ఇలాగే ఒకరికొకరు అండగా ఉండాలి. రేపటి నుండి నేను నా చెరువులో దొరికే తామరాకులను తెచ్చి ఇస్తాను. ప్లాస్టిక్ ప్లేట్ల బదులు ఆ తామరాకులలో పురుగులు పెట్టి ఇస్తే పర్యావరణానికి కూడా మంచిది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అందరూ కుహుబాతు మాటలకు సంతోషంగా తలాడించారు. ఆ చల్లటి సాయంత్రం కుహుబాతు చెరువు గట్టున తుని మరియు చిచ్చుల స్నేహపూర్వక పునుగుల బండి పక్షుల గ్రామానికి ఒక పర్మనెంట్ అడ్డాగా మారిపోయింది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ నిజాయితీగా పనిచేయడం వల్ల పక్షులన్నీ ఎంతో సంతోషంగా తమ జీవితాలను గడిపాయి. ఈ కథలోని నీతేంటంటే, కష్టాల్లో ఉన్న స్నేహితులకు అండగా నిలబడాలి. ఒకరి నైపుణ్యాలను మరొకరు పంచుకొని కలిసికట్టుగా పనిచేస్తే అందరికీ విజయం, సంతోషం దక్కుతాయి. నిజమైన స్నేహం ఎప్పుడూ అభివృద్ధి వైపే నడుస్తుంది.